नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। जमदग्नि हिंदू धर्म सम्मेलन समिति के अध्यक्ष गंदे गोविंदा राजू ने सभी हिंदू रिश्तेदारों से इस महीने की 19 तारीख को जमदग्नि हिंदू धर्म सम्मेलन समिति द्वारा आयोजित मीटिंग में भाग लेने के लिए कहा। वरंगल के पिन्नावरी स्ट्रीट में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में जमदग्नि हिंदू धर्म इस अवसर पर बोलते हुए गोविंदा राजू और नागराजू ने कहा कि देश की आत्मा हिंदू धर्म और संस्कृति है। उन्होंने कहा कि आज के समय में हिंदुओं को जगाने और एकजुट करने के लिए 19 अप्रैल को वरंगल दुर्गेश्वर मंदिर के सामने एक मीटिंग आयोजित की जा रही। उन्होंने सभी हिंदू रिश्तेदारों से बड़ी संख्या में भाग लेने और इसे सफल बनाने के लिए कहा। విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో అన్ని వర్గాల ప్రజలతో సమానంగా హక్కులు కావడం కోసానికి దళిత హక్కుల పోరాట సమితి పోరాటం నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాల కాలంలో దళితులకు ఏ ఒక్క సౌకర్యాలు కూడా లేకుండా పోయినాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు లేవు, ఇండస్ట్రియల్ పాలసీలో రావాల్సిన సబ్సిడీ లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దళితులకు ఒక శాపంగా అయింది. ప్రభుత్వాలు పోటీలు పడి దళితులను అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు, పోటీలు పడి దళితులకు కావాల్సిన సౌకర్యాలను నడిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. మీరు పోటీ పడి చేవెళ్లలో అంబేద్కర్ అభయస్థానికి 12 లక్షలతోన దళితులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో దళిత బంధును ప్రవేశపెడితే దానిని రద్దు చేస్తూ 12 లక్షలతోన యూనిట్ కల్పిస్తున్నారు. 2 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా ఏ ఒక్కరికి కూడా ఒక్క యూనిట్ కూడా మంజూరు పాపాన లేదు. మొన్న బడ్జెట్లో గత సంవత్సరం 26,000 కోట్ల రూపాయలు దళిత సంక్షేమానికి కేటాయిస్తే మొన్న 11,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా దళితుల అభివృద్ధికి నిధులను తగ్గించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత నిదర్శనంగా వీటన్నిటినీ ఎదుర్కోవడానికి రాబోయే 3 సంవత్సరాల కాలంలో దళిత సమాజాన్ని చైతన్యం వచ్చి మేల్కొల్పడం కోసం మహాసభలు నిర్వహిస్తున్నారు.